ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతాల్లో మాట్లాడిన మాటలు దిష్టి అది ఎంత దూరం వెళ్ళింది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయన దీనికోసం వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడనివ్వడం అంత దూరం దేనికి వెళ్తున్నారని చెప్పి సామాన్యంగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అస్సలు క్షమించరు దేనికిని. ఇంక ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినాయి, సినిమా బ్యాన్ చేస్తామంటే ఎవరో బ్యాన్ చేసేది? దమ్ముంటే ఆపండి చూసుకుందాము, అంత ధైర్యం ఉందా, అంత దమ్ము ఉందా, ఇది ఉందా, అది ఉందా అని ఇంక మొదలైంది. సో తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా మాత్రమే విడిపోయినాయని అందరూ గుర్తించాలి. అన్నదమ్ముల్లాగే ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఏం లేవు. అక్కడ వాళ్ళు ఇక్కడ కాపురాలు ఉంటున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి కాపురాలు ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్లో నివాసం ఉంది, సీఎం. ఉప ముఖ్యమంత్రికి హైదరాబాద్లో నివాసం ఉంది. చాలామంది మంత్రులకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కూడా ఏపీలో చాలామందికి ఆస్తులు ఉన్నాయి. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి బిడ్డని భీమవరం అబ్బాయికి ఇచ్చారు. ఇంకేంటండి, ఇంకెంతకంటే ఏమైనా ఉన్నాయా ఎగ్జాంపుల్స్? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల గురించి నేను చెప్పాను, సామాన్యమైన వాళ్ళ గురించి చెప్పట్లేదు. పోనీ ఉద్యోగరీత్యా పోనీ వెళ్ళొచ్చని. ఇంక ముఖ్యమంత్రి కంటే ఇంక రాష్ట్రానికి ఎవరు ఉంటారు? వాళ్ళే ఏపీ తెలంగాణ అనే భేదం లేకుండా ఉన్నారు. మధ్యలో ఈ చిన్న చిన్న అంశాలన్నింటినీ కూడా చెలవలో పలవలో చేసి మాట్లాడవలసినంత అవసరం ఏమొచ్చింది? దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి ఇట్లన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడిపోయిందంటే పడిపోయిందని చెప్తున్నారు. ఎలా పడిపోయింది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమరావతి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారితో ఆయన భేటీ అయ్యారు. ఎందుకంటే ఆయన పెద్దన్న పాత్ర పోషించాల్సిన సమయం కదా, చూడండి ఎంత చక్కగా ఉన్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో భేటీ, ఇది వస్తున్న టాకు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, కలుస్తారు, మంచిగా మంచి చేసి మాట్లాడతారు. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది ఇది. సరే మేము ఎత్తుకోపోతే ఏం బాగుంటుందిలే అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కొద్దిగా దాన్ని, మీకు ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఆనాడు కేసీఆర్ గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు అవనియండి, లేకపోతే ఇంకొక నేత అవనియండి, ఎవ్వరూ కావాలని ఎవరిని టార్గెట్ చేయరండి. ఫ్లోలో ఏమవుతుంటుందంటే కొన్ని పదాలు పడిపోతుంటాయి. అది మంచిగా చెడ్డ ఎటువైపు వెళ్తున్నదని దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తేనే తప్ప అది కనిపించదు. ఎక్కడో ఒకరు దాన్ని పట్టుకుంటారు ఇన్ని కోట్ల మందిలోని, దాన్ని జనాల్లోకి వదులుతారు. వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, ఇంకా అలాగ ఒకటి వెళ్ళిపోతుంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అది చూడండి, ఫుల్ సపోర్టు, పాలాభిషేకాలు, ఆయనకి దిష్టి తీస్తున్నారు. సో ఇలా ఉంటుంది వాళ్ళతోటి. సో అనవసరమైన రాద్ధాంతానికి ఇంకా బ్రేక్ పడినట్లే అని చెప్పి వస్తున్న వార్తలు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలీదా? పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంటే తెలీదా? బాగా తెలుసు ఒకరికొకరు. ఇంక చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు కూడా బయటవాడు కాదు వీళ్ళ దృష్టిలో. ఒక సినిమా యాక్టర్ అండి, ఇక్కడ ఒక పార్టీ ఉంది, రేపు ఏదైనా జరగవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఏది కాదని లేవు, రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అన్నది. సో దిష్టి అన్నది ఎక్కువ నోటంటే వచ్చిన వాయిస్ ఏంటంటే కామన్ డైలాగ్ అది. దిష్టి అన్నది ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పిల్లలకి దిష్టి. ఇప్పుడు ఆడి కళ్ళు మంచివి కాదు, ఆ దిష్టి కళ్ళు. బూడిద గుమ్మడికాయ దేనికి కడతారు? వండుకొని తినడానిక? గుమ్మం ముందు కొన్ని రోజులు పోయిన తర్వాత కాదు కదా, దిష్టి పోతుందని. ఏంటి ఆ దిష్టి? ఇంటికి దిష్టి తగులుతుందేమో అని. సరే ఈయనన్నది అది రాష్ట్రం కోసం వేరే రకంగా తెలుగు రాష్ట్రాల మీద చిచ్చు పెట్టడానికి ఎన్నో కథనాలు వచ్చినాయి, కానీ అందులో అంత లేదు అని ఆయన ఎందుకు అంటాడు? ఆయన అక్కడున్న ప్రాంతం కదా. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఉంటాడు, పూర్తిగా ఇంకా విజయవాడకి నివాసం మార్చలేదు ఆయన. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఆయన సినిమాలన్నీ ఇక్కడ నిర్మాణం అవుతాయి, ఎన్నో ఏళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నారు. ఈ ఒక్కరోజు ప్రస్థానం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారిది అవనియండి, లేకపోతే చిరంజీవి గారిది అవనియండి, ఆ కుటుంబ నేపథ్యం అవనియండి, వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఒక పార్టీ ఉంది. ఇలాంటి టైంలో ఆయన కావాలని అయితే అనరు. సరే ఫ్లోలో వచ్చిందేమో, అదేమన్నా ఇబ్బంది అవుతుందేమో, ఎవరికైనా ఏమన్నా అది హర్ట్ అయ్యిందేమో. సో దీన్ని వాళ్ళు లెటర్ రూపంలో చెప్పారు. సరే ఇన్ని రోజులైతే దీని మీద చర్చ జరగకూడదు, ఎందుకు జరిగిందో మరి అంశాలేటో అన్నది మరి మాట్లాడే వాళ్ళకే తెలియాలి. దీని మీద కౌంటర్లు అటాక్లు చేసే వాళ్ళకే అర్థం కావాలి.
పవన్ ఫ్యాన్స్ అయితే పూర్తిగా ఆయన సపోర్ట్గా ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా అదిగో పాలాభిషేకాలు మొదలుపెట్టారు, అప్పుడే దిష్టి తీస్తున్నారు. ఇది ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో, వేరే చోట కూడా కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో కాదు. సో ఆయన అంటే అంత పిచ్చి అభిమానం. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఇక్కడతో ఆపేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆపర్చునిటీ వచ్చింది. ఆయన అమరావతిలోనే ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ భేటీ అయిపోయింది కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతారు, ఎదులో మాట్లాడుకుంటారు. సరే ఇలా అనుకున్నావు అనడం బాధ అనిపించిందండి, ఆ ఫ్లోలో నేనేదో మాట్లాడినా అంటే లేదు నేను అలాగే అనలేదని ఎదురో మాట్లాడుకుంటారు. సరే ఇక్కడితో అయితే ఇది ఎండ్ కార్డు పండిట్లే. సో వీటిని మాత్రం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా ఎగ్జాంపుల్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది మాట్లాడితే ఏది వస్తుంది అన్నది ఇది ఒక నిదర్శనం. అది దిష్టి అవనియండి, ఇంకోటి అవనియండి, వేరే రాష్ట్రాల మీద కాకుండా అక్కడికక్కడ మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు మాట్లాడినా అంత సీరియస్ అవ్వదు. తెలంగాణ రాష్ట్రానికి ముడిపెట్టి వచ్చింది అన్నది ఇంత రచ్చకి, ఇంత రాగతానికి ప్రధాన కారణంగా మారిన నేపథ్యం. మరి ఎలాంటి అంశాలన్నీ ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దిష్టిని కూడా చాలా జాగ్రత్తగా ఈసారి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆ దిష్టి మీద రాలేదు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలోని. సో ఈరోజు వచ్చింది కాబట్టి మిగతా పదాలను కూడా వేరే రాష్ట్రాలని దాన్ని ఆపాదించో లేకపోతే దాన్ని అనువదించో మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏదైనప్పటికీ కూడా కోమటిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ కలయిక అప్డేట్స్ కూడా వస్తాయి కాసేపట్లోనే. లేదా ఫోన్లో అన్నా మాట్లాడారు అని అంటున్నారు, డైరెక్ట్గా కలిసే అవకాశం ఉందో లేదో, లేదా ఫోన్లో అన్నా మాట్లాడుకుంటారు. సో ఇక్కడికైతే ఇది ఎండ్ కార్డు పడినట్టే, డైరెక్ట్గా అమరావతిలోని పంచాయతీ తేలింది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రైవేట్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.